2010 సంవత్సరం సెంట్రల్ అమెరికాలో జరిగిన సంఘటన చెప్పి ముగించేస్తాను. 2010 సంవత్సరం సెంట్రల్ అమెరికాలో ఒక మిషనరీ పరిచయం చేస్తూ ఉంది. తన పేరు కెండ్రా డౌట్. సెంట్రల్ అమెరికా ప్రాంతంలో కెండ్రా డౌట్ అనే దైవజనురాలు పరిచయం చేస్తూ ఉంది. 2010 సంవత్సరం డిసెంబర్ మాసం. ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, తను మెయిల్ పెట్టాడు, అమ్మా నీ పరిచయకి ఏదైనా హెల్ప్ చేయాలని ఆశపడుతున్నా, నాకు దేవుడు ప్రేరేపించకొలది నేను షిప్లో వేసి పంపించాలని ఆశపడుతున్నా అని చెప్పి ఒక షిప్ కంటైనర్ అంతా బుక్ చేసుకున్నాడు. దాంట్లో ఫిల్ చేశాడు, మెయిల్ పెట్టాడు, అమ్మా షిప్లో సామాన్లన్నీ వేశాను, షిప్ బయలుదేరుతుంది, త్వరలో రాబోతుంది, అమ్మ కలెక్ట్ చేసుకొని చెప్పాడు. 2010 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు ఈ యొక్క ఓడ బయలుదేరింది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, సుమారు 2019 సంవత్సరం రానే వచ్చింది. ఆగస్టు నెల కల్లా ఈ యొక్క ఓడ సెంట్రల్ అమెరికా తీరాన్ని తాకింది. జాగ్రత్త వినాలని మనవి చేస్తున్నాను. 2019 ఆగస్టు నెల ఎప్పుడైతే ఓడ తీరాన్ని తాకిందో ఈ అప్డేట్ కూడా తనకు వచ్చింది. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ కల్లా బర్తింగ్ జరిగింది. ఆ యొక్క డిసెంబార్కేషన్ జరిగింది. కంటైనర్ని మొత్తం దింపారు. కంటైనర్ దింపిన తర్వాత సెప్టెంబర్ నెల ఇమిగ్రేషన్ వారు, కస్టమ్స్ వారు వెంటనే వచ్చి ఆ కంటైనర్ని సీజ్ చేసేశారు, అబాండన్మెంట్లో పడేశారు. బాగా వినండి, ఆ లెటర్ వచ్చింది 2019. ఆయన దేవుని ప్రేరేపించబడి 2015లో షిప్ను పంపిస్తే ఎంత విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. దైవజనరాలు బాధపడుతుంది. ఆ సందర్భంలో సెప్టెంబర్లో అబాండన్మెంట్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ 2020 సంవత్సరంలో వచ్చేసింది. జనవరి కూడా ఏమీ అప్డేట్ లేదు, ఫిబ్రవరి ఏమీ అప్డేట్ లేదు, మార్చి రానే వచ్చింది. అంతలోపు భయంకరమైన వార్త ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులన్నీ విషాద ఛాయలు అలుముకున్నాయి. 1000 మంది కోవిడ్ కేసెస్ పాజిటివ్ అయిపోయాయి. లాక్డౌన్ ప్రకటించేశారు. హాస్పిటల్ అన్ని చేతులు ఎత్తేసాయి. ఇప్పుడు ఈమె పరిచయం చేయడానికి కొరకు మిషనరీ సువార్థికురాలు దైవజనరాలకి ఏమీ లేదు. మార్చి 26వ తారీఖు ఉదయకాలం 8 గంటలకు తన క్వైట్ టైం ముగించుకొని ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మెయిల్ ఓపెన్ చేయి. మెయిల్ ఓపెన్ చేసిన తను మెయిల్ ఓపెన్ చేసేసరికి లెటర్ వచ్చింది. అమ్మ 2010 సంవత్సరంలో ఏ కంటైనర్ అయితే బయలుదేరారో, ఏదైతే సీజ్ అయిపోయిందో, అబాండన్ అయిపోయిందో దాన్ని రిలీజ్ చేశారు, వచ్చి దయచేసి కలెక్ట్ చేసుకోండి అన్నారు. ఏమనుకుంది, ఈ పరిస్థితిలో కలెక్ట్ చేసుకొని నేనేం చేయాలి? ఎప్పుడో 2015లో పంపించారు. ఎప్పుడో 2019 ఆగస్టులో వచ్చింది, సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్లో అబాండన్ అయిపోయింది. ఇంకేం చేసుకోవాలి? చూడండి, రుజువులు ఎత్తుకుంటున్నప్పుడు సుముఖంగా రుజువులు కనబడలేదు. తర్వాత రుజువులు వ్యతిరేకమైపోయాయి. చివరికి ఉన్న రుజువులు కూడా పోయిన తర్వాత, ఆశలు అయిన తర్వాత అకస్మాత్తుగా వార్త వచ్చింది. సరే అని చెప్పి వెళ్ళింది, తన ఐడి కార్డ్ చూపించింది, తన ట్రస్ట్ డీటెయిల్స్ అని రాసింది. రాసిన తర్వాత కంటైనర్ ఏముందని చెప్పి తెరుద్దామంటే వాళ్ళు అన్నారు, లారీలు తీసుకొని రండి. అన్ని లారీస్ తీసుకొని వచ్చారు. ఆ కంటైనర్ ఏముందని చెప్పి ఓపెన్ చేశారంతే. బాగా వినండి, హృదయాలు గగురుపాటు, వెంట్రుకలు పొడుచుకునే వార్త వినింది. ఏం తెలుసా అండి, 50,000 మాస్కులు అండి, ఫేస్ మాస్కులు దాంట్లో ఉన్నాయి. 44,000 గ్లౌజెస్ ఉన్నాయి. కొన్ని టన్నుల ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ ఉన్నాయి సిలిండర్స్తో పాటు. 2,200 గౌన్స్ ఉన్నాయి, మెడికల్ గౌన్స్ ఉన్నాయి, పీపీఈ కిట్స్ ఉన్నాయి. ఇవన్నీ సరే అనుకుంటే ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఒక్కసారి సరఫరా చేద్దామంటే లారీలు ఎక్కించారు, తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే ప్రభుత్వం వాళ్ళు చేతులు ఎత్తేసి, అయ్యా క్రైసిస్ ఎత్తుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఆదుకోండి అంటున్న ప్రభుత్వానికి, ఆదుకోండి అంటున్న ప్రజావాళికి, ఆ యొక్క ప్రజలందరికీ ఈ సత్య సువార్తను ప్రకటించే విశ్వాస వీరనారిమని 19 పబ్లిక్ హాస్పిటల్స్కి సప్లై చేసింది. ఒక్కసారి వార్తంతా ఒక్కసారి గుండెలాగిపోయి అందరికీ, ఇలా ఎవరు సప్లై చేస్తున్నారండి? ఈ టైంలో ఎలా వచ్చిందంటే 2015లో దేవుడు ప్రేరేపించాడు. ఈ యొక్క యాత్రలో వారిని ఆదుకోవడానికి దేవుడు పావులు ఎప్పుడు కదిపాడంటే 2015 సంవత్సరంలోనే, 5 సంవత్సరాల క్రితం కదిపాడు దేవుడు. విశ్వాసంలో ఒకసారి వాగ్దానం చేస్తే దాని వెనుకల దేవుడు ఏది శాసించాలో, కాలచక్రాన్ని అతీతుడైన దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తున్న సత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన మరొకసారి మనవి చేస్తున్నాను. ఆమె ఆశ్చర్యపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ప్రభుత్వ యంత్రాంగం 19 పబ్లిక్ హాస్పిటల్కి సప్లై చేస్తే వాళ్ళందరూ చేతులెత్తి దండం పెట్టి, అమ్మ నువ్వు లేకపోతే మా ప్రాణాలు ఎవరు కాపాడేవారు. అప్పుడేమో సాక్ష్యం ఇచ్చింది, నన్ను కాపాడిన దేవుడే ఆ రక్షకుడు, నిజ రక్షకుడు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు.